అక్కా ఒక్కసారి అటు చూడు. ఇందాక పక్కింటి వదిన గారు చెప్పినట్టు గిల్లి కజ్జాలు ఆడుకుంటున్నారు. ఎప్పుడు మనం ఎవరం చూడనప్పుడు, మన అందరం చూసినప్పుడు పావు ముంగీస్లా గొడవ పడుతున్నారు. అయినా మనింటి బళ్ళల్లో పెట్రోల్ అయిపోవటం ఏంటి విడ్డూరం కాకపోతే? పెరియబాబు, మీరు ఒట్టేశారు. మా అన్నయ్య ఏం చేయకూడదు. చంపను అన్నాను గాని ఏమీ చేయను అన్నానా? మోసం. నోరు మూసుకొని బండితోయ్. ఏంటి తోసేది? నేను వెళ్ళిపోతున్నాను. ఒట్టేశాను. మీరు కూర్చోమనే వేశారు. కూర్చున్నానుగా, అయిపోయింది. నేను వెళ్తున్నాను. ఏ వల్లి ఆగో, ఆగో, ఆగవే వల్లి. వల్లి ఏ వల్లి, నీకే చెప్పేది. ఏ వల్లి ఆగో, వల్లి తలుపుతే, తలుపుతే వల్లి, నీకే చెప్పేది. తలుపుతి వల్లి, నీకే చెప్పేది వల్లి, తలుపుతి. అక్క నాకెందుకో అనుమానంగా ఉందక్క. అవును మరి, పచ్చ కవర్లోడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు నీ కంటికి ఎప్పుడు నా కొడుకు పెళ్ళం చుట్టూ తిరుగుతున్నట్టే కనిపిస్తుంది. కనబట్టం కాదక్క, అదే నిజం. నిరూపించమంటావా? చిన్నబాబు, ఏంటమ్మా? వెళ్ళి ఒకసారి ఆ బండి స్టార్ట్ చేయరా. ఎందుకమ్మా? మీ పెద్దమ్మకి కళ్ళు తెరిపిద్దామని. వెళ్ళు. ఓకే. అక్క చూసావా, బండ్ల పెట్రోలు అయిపోలేదు. నీ కొడుకే అయిపోయిందని అబద్ధం చెప్పాడు. దేనికోసం ఒకసారి నువ్వే ఆలోచించక్క. పెద్దబాబు ఎందుకు అబద్ధం చెప్పాడో ఇప్పుడన్నా అర్థమైందా? ఎవరి మాయలో పడిపోయాడో ఏంటో. పైకే త్రిపురని వెతకాలి అంటున్నాడు, లోపల మాత్రం అది లేదు. వల్లికి అది ఇష్టం లేదు కదా. భార్యకి ఇష్టం లేని పని భర్త చేస్తాడా చెప్పు? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. బాబాయ్, వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్.
ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,